నా పేరు జోగు రాజయ్య, గంభీరపేట మండలం, కొత్తపల్లి గ్రామం, సిరిసిల్ల డిస్టిక్. ఈరోజు కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారు. కేసీఆర్ గారు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఏం చెప్తారో చూసినాక ఏమనిపిస్తుంది? కేసీఆర్ ఇక్కడ వస్తుండు. కేసీఆర్ పరిపాలన ఆ కాలంలో అయోధ్యలో దశరథ మహారాజు కొడుకు రాముడు ఎట్లా పరిపాలన చేసిండో అలాగా 10 సంవత్సరాలు చేసిండు. మేము కేసీఆర్ అంటే ఒక రాముడు అని అనుకుంటున్నాం. అయోధ్యలో పరిపాలన రాముడు ఎట్లా చేసిండో గత 10 సంవత్సరాలు ఒక రాముని కూడా చేసిండు. రేవంత్ రెడ్డి పాలన 100% ఫెయిల్. ఎందుకంటే అబద్ధాలు హామీ చెప్పిండు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కటే వారం లోపల ఇప్పుడు తెచ్చుకోండి నేను వచ్చే వారంలో మాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసిండు ముండ కొడుకు. ఆ మాటతోటి రైతులందరూ మోసపోయి టకా గుద్దేసి ఇప్పుడు ఏం చేస్తుండు, ఆ రుణమాఫీ అనేది అసలే చేయలేదు. మళ్ళా రైతులకు యూరియా ఎరువు అనేది 10 సంవత్సరాలు గింత కూడా డిఫరెన్స్ కాలేదు. రైతులకు ఎలాంటి రైతులకు ఇబ్బంది కాలేదు. యూరియాకి ఎంత లైన్ కడుతుర్రు, రైతులందరూ ఇబ్బంది పడుతుర్రు. పంటలు చాలా కష్టపడి రైతులు పంటలు వేస్తూ ఉంటే సమయానికి మందులంతా పోతే ఎంత ఇబ్బంది పడతారు. యూరియాకు పైన గత పంట కూడా ఇప్పుడు కూడా ప్రతి టైం యూరియా అందుతలేదు. ఎందుకంటే రాజకీయం వాళ్ళకు చెయ్యత్తలేదు, రాజకీయం కంట్రోల్ చెయ్యత్తలేదు. అందుగురించే ఫెయిల్ అయిపోతుర్రు. ఊకే కేసీఆర్ నే తిరుగుతా ఉన్నాడు కదా. కేసీఆర్ అప్పులు చేసిండు, తెలంగాణ రాష్ట్రం ఆగం చేసిండు అని అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. కేసీఆర్ అప్పులు చేసిండు కానీ వీడు మాత్రం ఇప్పుడు అప్పులు చేయలేదా? వీడు ఎందుకు అప్పులు చేస్తుండే? ఇప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాలు అప్పులు చేయొచ్చు, వీడు 2-3 సంవత్సరాలు ఎంత అప్పులు చేసిండు? మరి వీడు అప్పులు చేయకపోతే కేసీఆర్ అనాలి. కేసీఆర్ ఎంతో మరమ్మతు చేసుకొచ్చిండు. కాళేశ్వరం కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ బ్రహ్మాండమైన పరిపాలన చేసిండు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, తొక్కుకుంటా మళ్ళీ అధికారంలో వస్తానంటున్నాడు రేవంత్ రెడ్డి. వాని మాయ మాటలు మొట్టమొదటి తెప్పి తొక్కుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఎవడు దొక్కనియాడు. వాడు దొక్కితే 84 లక్షల జీవ జంతువులు వాని మీద అడిగేసి తొక్కుతారు. ఒక మానవ జనమేమి కాదు, 84 లక్షల జీవ జంతువులు కూడా వాడిని తొక్కేస్తారు. ఎందుకంటే అంత కోపం మీద ఉన్నారు అన్నట్టు. ప్రజలందరూ అంత కోపం మీద ఉన్నారు. ఎందుకంటే నువ్వు హైడ్రా పెట్టినావు. హైడ్రా ఏం పడికిరా ముండ కొడుకురా. ప్రజలందరూ శోకం పెట్టుకొని ఏడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి ఏడుతూ ఉన్నారు. వాళ్ళని తెలుగుతారు చేస్తు నీకేమొస్తుంది? నువ్వేమన్నావురా ముఖ్యమంత్రి? ఇంతకుముందు ముఖ్యమంత్రి ఎన్నో పరిపాలన చేసుకుంటూ వచ్చారు. నువ్వు లాస్ట్ ఇప్పుడు ఓ బుడుకోవదేలేవు, 3 పుట్ల బుడుకోవదేలేవు, 3 కోట్ల బుడుకోవదేలి. నీకెందుకు నువ్వు ఇట్లా చెప్తున్నావు? కేసీఆర్ నువ్వు తొక్కెత్తంటావు. కేసీఆర్ అనేటోడు తెలంగాణ తెచ్చిన మహానుభావుడు. కేసీఆర్ అనేటువంటి రామావతారము, వట్టి కాదు, అవతార పురుషుడు కేసీఆర్ అంటాడు. అందుకే తెలంగాణ వచ్చింది, వట్టిగా రాలేదు. ఎందరో ప్రాణాలు పోయింది. మన విద్యార్థులు ఎందరో ప్రాణాలు పోయినాయి. ఈ తెలంగాణ తెచ్చినాక మొత్తం అసెంబ్లీ కట్టినాక అవురా నువ్వు అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ విగ్రహం నువ్వు తలుపులేసి పెడతావా? నువ్వు అవునీరా తలుపులేసి పెట్టడానికి? అంబేద్కర్ మహనీయుడు, రాజ్యాంగం రాసిన మహనీయుడు. అంబేద్కర్కి ఒకటి పోకుండా నువ్వు తలుపులేస్తావా? నువ్వు అవునీరా తలుపులేసడానికి? అంబేద్కర్ నువ్వు ఒక్కొని కాదు, ప్రజలందరికీ, ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ అంబేద్కర్ ఒక మహానుభావుడు. అంబేద్కర్ కూడా ఒక మహానుభావుడే. నువ్వు అంబేద్కర్ దానికి పోకుండా నువ్వు తాళాలేసి తలుపులేసిపోతావు. తాళాలు మళ్ళీ ఇట్లా తాళాలు వేస్తే టీఆర్ఎస్ అనేది తలుపులను బద్దలు కొట్టి అంబేద్కర్ దగ్గరికి మాలలేస్తారు. ఎందుకంటే మహానుడు, రాజ్యాంగం రచించిన మహానుభావుడు. అట్లా తప్పులు చేయదు. అలా నువ్వు గాంధీ విగ్రహం పెడతాంటున్నావు. ఎందుకొరకు గాంధీ విగ్రహం? ఊరికి గాంధీ విగ్రహం పెట్టి ఉన్నది. ఊరుకు గాంధీ విగ్రహం ఉన్నది. నువ్వు మళ్ళీ స్పెషల్ గా పెట్టేది నీ పేరు కొరక. నువ్వు గాంధీ విగ్రహం పెట్టినా నీ పేరు రాదు, నువ్వు ఇందిరాగాంధీ విగ్రహం పెట్టిన పేరు కాదు. నువ్వు ప్రజలకు ఏ విధంగా అవసరమో నువ్వు ఆ విధంగా పాలన చేయి. రైతుల రుణమాఫీ అన్నావు, మొత్తం చేసాయి. కళ్యాణ లక్ష్మి అన్నావు, తులం బంగారం అన్నావు, వాళ్ళకి ఇచ్చాయి. నువ్వు 6 గ్యారంటీలు అన్నావు. 6 గ్యారంటీలు మొట్టమొదటి చేసినాక నువ్వు వేరే మరమ్మతులు చేయి. అద్దంటలు నువ్వు వచ్చిన హామీలతోటి నువ్వు గెలిచినావు. మళ్ళీ నువ్వు ఎందుకు వాళ్ళకి ఇయ్యక నువ్వు ఎట్లా చేస్తున్నావు? హైడ్రా అనేది
100% హైడ్రా అనేది 100% పేలు. హైడ్రా మానుకోవాలి. ప్రజల గోస ఉసురు తలిగి సర్వనాశనం అయిపోతావు. థ్యాంక్ యూ.